సో సినిమా నాకైతే నచ్చిందండి, ఎందుకంటే నాకు అఖండ వన్లో ఉన్న ఫైట్స్, ఆ ఎలివేషన్స్ నాకు నచ్చాయి. సో అఖండ 2 అదే ఫార్మేట్లో ఉండడం వలన నాకు నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ డోస్ కూడా కొంచెం పెంచారనమాట. సో నాకైతే అది జస్టిఫైడ్ అనిపించిందండి. సో బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ ఎలివేషన్స్ అయితే హైలైట్ అనమాట. గ్రాఫిక్స్ అది కూడా ఎక్కువ యూజ్ చేశారు. అండ్ కాన్ఫ్లిక్ట్ పెద్దది అవడం వల్ల ఏంటంటే మనకి అవన్నీ నచ్చితే అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ సినిమా ల్యాగ్ అంటే మేబీ కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అనిపించవచ్చు, కానీ మీకు సెకండ్ హాఫ్లో మదర్ క్యారెక్టర్కి ఆర్క్ కంప్లీట్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్లో దాన్ని ఓపెన్గా వదిలేస్తారు. మనకు కూడా ఏంటంటే అఖండ మీద కొంత అరే అమ్మని ఇలా వదిలేశాడు ఏంటనే కోపం ఉంటుంది. అది అఖండ 2లో కంప్లీట్ చేశాడు అనమాట. అది జస్టిఫైడ్ అండి, అంటే అది కావాలి, లేకపోతే మనకు ఆ వెలితుండిపోతుంది అనమాట. సో ఆ క్యారెక్టరు ఆర్క్ కంప్లీట్ చేశాడు. అండ్ మీకు ఫస్ట్ బాలకృష్ణ ఉంటారు కదా, ఆయనది కూడా ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బాగుంటాయి. అండ్ అఖండ 2 ఫైట్స్ చేస్తారనమాట. ఒకటి మన ఆది పినిశెట్టి గారితో ఆ దుష్ట శక్తులతో ఫైట్ చేస్తాడు, ఇంకొకటి సూపర్ పవర్తో ఫైట్ చేస్తాడు. ఆయన టైమింగ్ తక్కువ ఉన్న ఆయన ఇంపాక్ట్ఫుల్గా ఉందండి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన మీకు అఖండ 1లో ఏంటంటే వాళ్ళు అఘోరాలు ఉంటారు కానీ జస్ట్ మొత్తం అంతా జుట్టు కప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆది పినిశెట్టి గారు మనకి కనబడతారు, ఆయన బాడీ కనబడుతుంది, టాటూస్ కనబడతాయి, ఆయన ఏదైనా మాట్లాడితే మనం భయపడతాము. అండ్ ఒక సీన్ ఉంటుంది, అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు, అంటే అఖండ వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నప్పుడు సీన్ అనమాట. దానికి ఏంటంటే ఆది పినిశెట్టి లాగా డైలాగ్స్ చెప్పి మనం మొహం చూసి గుర్తుపట్టే వాళ్ళు అయితే బాగుంటుంది, అని బాగా చేశారు. సాంబార్ ఇడ్లీ అబ్బాబా తినాలనిపిస్తుంది. అట్లాగే రాజమౌళి జూనియర్ అంటే సినిమా ఎంత బాగా ఎదురు చూస్తాం చూడాలనేసి, అట్లాగే బోయపాటి బాలకృష్ణ సినిమా వస్తే ఒక ఆతృప్తి, ఏదో ఉంటుంది మనం వెళ్ళి చూడాలి. బోయపాటి గారి సినిమా తీశారంటే బ్లాక్ బస్టరు, బోయపాటి సినిమాలో బాలకృష్ణ గారు నటించారంటే ఇంకా బ్లాక్ బస్టరు. ఈ సినిమాని మనం చూడాలి అని ఆతృప్తి పడి డిసెంబర్ 5వ తారీఖు రావాలి ఆపిస్తున్నప్పుడు చాలామంది బాధపడ్డారు సార్. ఆ డిసెంబర్ 5 ఎప్పుడైతే ఇదైందో డిసెంబర్ 12న సినిమా రావాలనేసి ఒక్కొక్కరు గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి చాలా నందమూరి ఫ్యాన్స్ అందరూ బుర్ర పాడైపోయినట్టు పూజలు కూడా చేశారు భయ్య. బాలకృష్ణ అంత పిచ్చి. అఖండ మూవీ చాలా బాగుందండి. డైలాగ్స్ అయినా కూడా పాటలైనా ఫైట్స్ అయినా ఏవే కానీ ఎక్కువగా అంటూ ఏం లేవండి. గ్రాఫిక్స్ అనేది సహజం, ఇప్పుడు వచ్చే సినిమాలలో అన్నిటికీ గ్రాఫిక్స్ సహజం, అంతవరకే కానీ ఎగస్ట్ అంటూ ఏం లేవమ్మా. అది ఫైనల్గా ఆయన ఇచ్చినది సార్ బోయపాటి గారు బాలకృష్ణ గారు చెప్పినది ఏమంటే, దైవం జోలికి వస్తే గనక దేశం జోలికి వస్తే గనక ఆయన శిక్షిస్తారనమాట. అదొకటి. మా దేశం జోలికి వస్తే ఎటువంటి వారినైనా మేము శిక్షిస్తాం అన్నదొకటి. బుద్ధి చెప్తాం, ముందు వినకపోతే శిక్షిస్తాం. తర్వాత మ్యూజిక్ హైలైట్ అండి, చాలా హైలైట్. చాలా బాగుందండి, చాలా బాగుంది. అది ఎంట్రీ కూడా చాలా, ఇది దేశవ్యాప్తంగా రిలీజ్ అయినది కాబట్టి, దేశవ్యాప్తంగానే అభిమానులు ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాలా హైలైట్ అండి ఇది.